ఫ్రెండ్స్, ఈ కథ 2002లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పీక్లో ఉన్నప్పుడు మొదలైంది. కందహార్లోని ఎడారి ప్రాంతంలో పెట్రోలింగ్కి వెళ్లిన ఒక అమెరికా సైనిక బృందం అకస్మాత్తుగా మాయమైపోయింది. వారితో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. వారిని వెతకడానికి అమెరికా ప్రభుత్వం ఒక స్పెషల్ ఫోర్సెస్ టీంని పంపింది. ఆ టీం పర్వతాల మధ్య గాలిస్తున్నప్పుడు వారికి ఒక భారీ గుహ కనిపించింది. ఆ గుహ బయట అమెరికా సైనికులకు సంబంధించిన సామాన్లు, విరిగిపోయిన ఆయుధాలు పడున్నాయి. కానీ ఒక్క సైనికుడి ఆచూకీ కూడా లేదు. ఆ గుహ లోపల నుండి ఏదో వింతైన వాసన వస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఆ గుహ లోపల నుండి ఒక 13 అడుగుల భారీ ఆకారం బయటకొచ్చింది. ఆ రాక్షసుడు ఎలా ఉన్నాడు? ఆపరేషన్లో పాల్గొన్న ఒక సైనికుడు మిస్టర్ డి అనే మారు పేరుతో ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఆ జీవి సుమారు 13 నుండి 15 అడుగుల ఎత్తులో ఉంది. దానికి ఎర్రటి చుట్టూ 6 వేళ్లు ఉన్నాయి. అది ఒక భారీ ఈటను పట్టుకొని సైనికుల మీద దాడి చేసింది. ఆ రాక్షసుడు వేసిన ఒకే ఒక దెబ్బకు ఒక అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే మిగిలిన సైనికులు తమ దగ్గరున్న M4 రైఫిల్స్తో నాన్ స్టాప్గా ఆ రాక్షసుడి ముఖం మీద కాల్పులు జరిపారు. సుమారు 30 సెకండ్ల పాటు కొన్ని వందల బుల్లెట్లు తగిలిన తర్వాతే ఆ భారీ ఆకారం కుప్పకూలిపోయిందట. ఆ సైనికులు చెప్పిన దాని ప్రకారం ఆ రాక్షసుడి చర్మం చాలా మందంగా ఉంది. సాధారణ బుల్లెట్లు దానికి తగిలి కింద పడిపోయాయట. ఆ రాక్షసుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వెంటనే ఒక భారీ మిలిటరీ హెలికాప్టర్ అక్కడికొచ్చి ఆ రాక్షసుడి మృతదేహాన్ని ఒక నెట్లో కట్టి తీసుకెళ్లిపోయిందట. ఆ తర్వాత ఆపరేషన్లో ఉన్న సైనికులందరినీ పిలిచి, మీరిక్కడ ఏదీ చూడలేదు, ఈ విషయం గనుక బయటకు పొక్కితే మీపై సైనిక విచారణ జరిపి కఠిన శిక్షలు విధిస్తాం అని బెదిరించారట. అప్పటి నుండి ఈ వార్త కేవలం ఒక పుకారులాగే మిగిలిపోయింది. కానీ 2016లో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఒక మాజీ సైనికుడు తన గుర్తింపును దాచి ఈ నిజాల్ని బయటపెట్టడంతో ఈ మిస్టరీ మళ్లీ మొదలైంది. అమెరికా రక్షణ శాఖ దీనిపై అడిగిన ప్రశ్నలకు అలాంటిదేమీ జరగలేదు అని సమాధానమిచ్చింది.